ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని ఏ ప్రకారంగా పారాయణ చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి పేరు ప్రఖ్యాతులు రావడానికి గాను హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఏ శ్లోకాలను పారాయణ చేసినట్లయితే మనకి మేలు కలుగుతుందో తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా అనేది చాలా విశేషమైనటువంటి స్తోత్రం. కల్పవృక్షము, కామధేనువు, చింతామణిలాగా మనం ఏది కోరుకుంటే అది అందించేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే ఈ హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 13, 14, 15వ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 శ్లోకాలను కూడా కలిపి రోజుకి 100 సార్లుగా కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అంటే మా వ్యాపార సంస్థలకు ఒక మంచి పేరు రావాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాపారస్తులు, కళారంగాలలో ఉండేటువంటి వారు, అంటే సినిమా రంగంలో ఉండేటువంటి వారికి ఏంటి ఒక మంచి పేరు రావాలి, వస్తే తప్ప వాళ్ళు ఒక మంచి భవ్యమైనటువంటి జీవనాన్ని పొందలేరు. కనుక అటువంటి కళారంగాల్లో ఉండేటువంటి వారికి, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 10 మందిలో కూడా మాకు ఒక మంచి గుర్తింపు కావాలి, ఒక మంచి పేరు కావాలనుకునేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి, రాజకీయ నాయకులకి, ఇలా వీరందరికీ కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులను పొందడానికి గాను ఈ 13, 14, 15వ శ్లోకాలు హనుమాన్ చాలీసాలు ఏవైతే ఉన్నాయో ఇవి భవ్యంగా ఉపయోగపడతాయి. ఆ 13, 14, 15 శ్లోకాలను ఒక్కమారు స్మరిద్దాం. సహస్రవదన తుమరో యసగావై అసకహి శ్రీపతి కంటలగావై సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దికపాల జహాతే కవి కోవిత కహి సకే కహాతే. సహసవదన తుమరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత ఈశ యమ కుబేర దిగుపాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే. ఈ 3 శ్లోకాలు కూడా చాలా విశేషమైనటువంటివి. ఓ ఆంజనేయమూర్తి, ఓ హనుమంతుడా, నీకు ఉండేటువంటి వైభవాన్ని, ప్రఖ్యాతిని, యశస్సుని గానం చేయడానికి సాక్షాత్తు సనకాది మహర్షులు, నారదుడు, ఆదిశేషుడు, సరస్వతీదేవి సరిపోవట్లేదంటూ స్వామివారిని పొగిడేటువంటి శ్లోకాలు ఈ 3 శ్లోకాలు. పొగట్టినట్లయితే గనక తాను పరాక్రమించి మనకు ఉండేటువంటి కోరికలను కూడా తీరుస్తాడు హనుమంతుడు. గనక ఈ 3 శ్లోకాలను కూడా నిత్యం 100 సార్లకి తగ్గకుండా జపం చేస్తూ వచ్చినట్లయితే హనుమాన్ చాలీసా అంతా రోజు 100 సార్లు పారాయణ చేయాలంటే కష్టం గనక కేవలం ఈ 13, 14, 15 శ్లోకాలను రోజు కూడా 100 సార్లు కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వ్యాపార రంగంలో ఉన్న వారికి, కళారంగాల్లో ఉండేటువంటి వారికి, సినీ రంగంలో ఉండేటువంటి వారికి, ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారు, ఇలా ఎవరైతే ఆయా రంగాల్లో ఉంటూ పేరు ప్రఖ్యాతులను కోరుకుంటున్నారో వారికి కావాల్సిన పేరు ప్రఖ్యాతులన్నీ కూడా లభిస్తాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీచక్రంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. లోపముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ. మనం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి వైభవాన్ని గురించి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది, మనకు ఉండేటువంటి కష్టాలు ఎలా పోగొడుతుందో చెప్పుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఏ శ్లోకాలు పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 16వ శ్లోకానికి 17వ శ్లోకానికి ఉన్నటువంటి విశిష్టత గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడు పారాయణ చేయవలసి వచ్చినా ఈ 16, 17 శ్లోకాలు రెండింటిని కలిపి పారాయణ చేయాలి. అలా చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడి మనకి కావాల్సినటువంటి పరిహారంగా ఇది ఉపయోగపడుతుంది. దీనికి పరిహారంగా మనం ప్రమోషన్ కోరుకుంటున్నాం. ఈ ప్రమోషన్కి పదే పదే ఆటంకాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ 16వ శ్లోకం, 17వ శ్లోకం చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ, మనకు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్ రావట్లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని మనం పారాయణ చేయవచ్చు. అలానే మనం బాగా బతికాం, చాలా అద్భుతంగా ఉన్నతమైనటువంటి స్థానంలో మెలిగాం, విపరీతమైనటువంటి కష్టాలు వచ్చినటువంటి కారణం చేత ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాం అన్నప్పుడు తిరిగి మళ్ళీ పూర్వవైభవాన్ని పొందడానికి కూడా ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. దానికి కావాల్సిన శక్తి అంతా కూడా ఈ 16వ శ్లోకంలోనూ 17వ శ్లోకంలోనూ ఉంది. అందుకని ఈ 16, 17 శ్లోకాలు రెండింటిని కూడా కలిపి రోజుకి 100 సార్లు చొప్పున పారాయణ చేస్తూ రావాలి. ఇలా చేస్తూ రావడం వలన ప్రమోషన్ లభిస్తుంది, పూర్వవైభవాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఆ 16, 17 శ్లోకాలుని ఒక్కమారు శ్రవణం చేద్దాం. తుమ ఉపకార సుగ్రీవ కిన్హ రామమిలాయ రాజపద దిన్హ तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भये सब जग जाना. तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा. तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना.
ఈ 2 కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలు. వీటిని రోజుకి 100 సార్లు చొప్పున పారాయణ చేస్తూ ఉండాలి. నీవు రామభక్తి కలిగినటువంటి వాడివై సుగ్రీవుడితో రాముడికి స్నేహం చేసినటువంటి కారణం చేత పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని సుగ్రీవుడు పొందాడు. అలానే నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అంగీకరించినటువంటి కారణం చేత విభీషణుడు లంకకు అధిపతి అయ్యాడు. అటువంటి ఓ ఆంజనేయ మాకు సహాయం చెయ్యి అని చెప్పని ఈ 2 శ్లోకాలకి కూడా ఉండేటువంటి అర్థం. అందుకనే మనం పోగొట్టుకున్నటువంటి వాటిని తిరిగి పొందాలన్నా, మనకు కావాల్సినటువంటి పూర్వవైభవాన్ని పొందాలన్నా, మనం కోరుకుంటున్నటువంటి పదవులు కావాలన్నా, ప్రమోషన్స్ని మనం అందుకోవాలన్నా ఈ 2 శ్లోకాలు కూడా అద్భుతంగా మనకు ఉపయోగపడతాయి. అందుకనే హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఈ 16-17 శ్లోకాలని రోజుకు 100 సార్లు చొప్పున పారాయణ చేద్దాం. ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఇటువంటి మహత్వపూర్ణమైనటువంటి అనేకటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా శనివారాన్ని పురస్కరించుకొని మరొక హనుమాన్ చాలీసాతో తుల్యమైనటువంటి హనుమాన్ స్తుతిని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం